ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు చాలా ఎక్కువ మందికి మనం స్వీట్ పెట్టాల్సొస్తుంది. అప్పుడు ఏం చేయాలో అర్థం గాదు. సో, అలాంటప్పుడు ఈ సేమియా కేసర్ ట్రై చేయండి. చాలా పొడి పొడిగా, టేస్టీగా, జ్యూసీగా అండ్ ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే చాలా ఈజీగా సింపుల్ ఇంగ్రీడియెంట్స్‌తో అయిపోతుంది. ఇది ఆల్రెడీ చాలామందికి తెలిసిన విషయమే. కాకపోతే ఏంటంటే పెళ్ళిళ్ళ స్టైల్‌లో ఎలా చేస్తారో నేను చూపిస్తాను. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓవెన్‌లో తెలుగమ్మాయి. సో, నేనైతే ముందుగా కడాయి పెట్టుకొని కొంచెం గీ వేసుకొని దానిలో అయితే కిస్మిస్ అయితే నేను వేయించేసుకుంటున్నాను. ఇవి కొంచెం పొంగే వరకు అయితే వేయించుకుంటే సరిపోతుంది. అండ్ ఇదే గీలో మళ్ళీ నేను జీడిపప్పు కూడా వేసి వేయించేసుకుంటాను. ఇది కూడా తీసి పక్కన పెట్టేసుకున్నాను. అండ్ దీనికి ఇలాచీ పొడి కావాలి కాబట్టి ఒక 10-15 ఇలాచీ వేసుకొని తర్వాత కొంచెం 4, 5 స్పూన్ షుగర్ వేసుకొని నేను మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నా. ఇదొచ్చేసి నార్మల్ సేమియా కాదండి. పాస్తా సేమియా అని ఉంటుందన్నమాట. అంటే కొంచెం లావుగా ఉంటాయి ఇవి. ఈ సేమియా నార్మల్ సేమియాతో కంపేర్ చేస్తే. ఇవి ఎందుకు తీసుకున్నానంటే కొంచెం ఆ టెక్స్చర్ అనేది తెలుస్తుంది కాబట్టి విరిగిపోకుండా ఉండడానికని చెప్పేసి నేను పాస్తా సేమియా తీసుకొని చేస్తున్నాననమాట. ఇప్పుడు నేను ఈ రెసిపీ ఒక 30 మెంబర్స్‌కి అయితే చేస్తున్నాననమాట. మాకు ఒక చిన్న గ్యాదరింగ్ ఉండి దానికోసమని ట్రై చేస్తున్నాను. సారీ, దానికోసమని చేస్తున్నాను. సో, ఇవి వేయించేసుకున్న తర్వాత వీటిని కూడా నేను పక్కన పెట్టేసుకొని ఎగ్జాక్ట్‌గా నేను ఎంత సేమియా అయితే తీసుకున్నానో దాని డబుల్ అమౌంట్ వాటర్ అయితే తీసుకోవాలి. నేను 1 ½ కప్ అయితే తీసుకున్నా. అంతే 3 కప్స్ అయితే నేను వాటర్ వేసుకొని దాన్ని ఎసర పెట్టుకున్నాను అనమాట. దానిలో యెల్లో ఫుడ్ కలర్ వేసి ఇంకా డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో వేయించుకున్నా అవి కూడా నేను ఇందులో వేసేసానమాట. సో, అవి ఏంటంటే కొంచెం చక్కగా జ్యూసీగా మారుతాయన్నమాట. సో, ఇది ఎసరు తిరగబడిన తర్వాత వేయించి పెట్టుకున్న సేమియా అయితే దీనిలో వేసేసాను. ఇది కొంచెం చెమ్మ తడి ఉండే వరకు కూడా మనం ఉడకబెట్టుకోవాలి. ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యే వరకు. కొంచెం తేమ ఉంచుకోవాలన్నమాట. ఎందుకు అంటే ఇప్పుడు లాస్ట్‌లోనే మనం షుగర్ వేస్తామన్నమాట. మధ్యలో వేయం. సో, ఇలాచీ పొడి ఏదైతే ఉందో అది ఫైనల్‌కొచ్చేసరికి నేను ఇలాచీ పౌడర్ అయితే వేసేసి షుగర్ కూడా స్టవ్ ఆపేసిన తర్వాత నేను షుగర్ వేసేసాను. అయ్యో! షుగర్ కరగదు కదా అని అనుకోవడానికి లేదు. అది ఆల్రెడీ చాలా వేడిగా ఉంటుంది కాబట్టి షుగర్ ఆల్మోస్ట్ ఈజీగానే కరిగిపోతుందన్నమాట. సో, స్టవ్ ఆపేసిన తర్వాత నేను ఇంచుమించు 1 కిలో వరకు షుగర్ అయితే దీనిలో వేసుకున్నాను. నేను ఇది ప్రిపేర్ చేస్తుంది ఒక 30 మెంబర్స్ వరకు. సో, చూడండి ఎంత జ్యూసీగా టెక్స్చర్ ఎంత బావుందో చూడండి. అస్సలు ఎక్కువ స్వీట్‌గా కూడా అనిపించదు. చూడ్డానికి కూడా చాలా అట్రాక్టివ్‌గా అనిపిస్తుంది. తినడానికి చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఎక్కువ మందికి చేయాల్సొచ్చినప్పుడు ఇలాంటి రెసిపీస్ ఎంచుకుంటే చాలా ఈజీగా కూడా అయిపోతుందన్నమాట. పెద్ద భారం లేకుండా. సో, ఈ రెసిపీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇవి చిన్న చిన్న టిప్స్ కూడా మీరు ఫాలో అయ్యి చేసుకుంటే చాలా ఈజీగా త్వరగా అయిపోతుంది. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.